ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి మన దేశం మీద జరిగిన దాడి. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని ప్రధాని మోడీ గారు ఒక క్యాంపెయిన్ నడిపారు. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కాశ్మీర్కి వెళ్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో సెక్యూరిటీ లోపం ఎందుకు? ఇది ముమ్మాటికి భద్రతా లోపమే. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్ళు లేనేలేదు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు కూడా లేరు. ప్రోటోకాల్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదు. ఇంతమంది చనిపోయారంటే ప్రభుత్వం లోపమే. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. మోడీ చౌకీదార్ అని చెప్పుకుంటారు. ఇదేనా చౌకీదార్తనం? ఈ ఘటనకు అమిత్ షా, మోడీ బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇవాళ దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పనిచేయట్లేదు. ఇండియా ఇంటెలిజెన్స్ అంతా బీజేపీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద పనిచేస్తోంది. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణం. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదు. వీళ్ళు దేశానికి చౌకీదార్ కాదు, బీజేపీకి చౌకీదార్. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. నిఘా వ్యవస్థ బలమంతా పీఎం మోడీ కోసం పనిచేస్తోంది. దేశ భద్రతను గాలి కుదిలేశారు. ఇది ముమ్మాటికి కేంద్ర తప్పిదమే. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారు. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారు. ఈ దేశంలో ఇంటర్నల్గా భద్రత లేదు. అన్ని మతాలు సమానమనే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మోడీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టి ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి ఉండేది కాదు.